మరియు మరుసటి రోజు అది నోట్లో 2 దానిమ్మ గింజలను తీసుకొని వైద్యకుడి దగ్గరికి వెళ్తుంది. దానిమ్మ గింజలు చూసిన వెంటనే, వా నిమ్మి, నువ్వైతే అద్భుతం చేశావు. ఇప్పుడు నీ పిల్లలకి వైద్యం చేయడం కుదురుతుంది. పద, నేను మీ ఇంటికొచ్చి పిల్లల్ని చూస్తాను. అది తనతో పాటు గూడుకొచ్చింది. వైద్యకుడు పిల్లలకి ఔషధం ఇచ్చాడు. నిమ్మి వైద్యకుడికి గూడులో ఉన్న 2 గింజలిచ్చింది. మరియు అన్ని గింజలు చూసి, అరే, నీ దగ్గర దానిమ్మ గింజలు ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నిమ్మి రాత్రి జరిగిన యమరాజుని కథంతా చెప్పింది. వైద్యకుడు వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచించాడు. ఒకవేళ నేను ఇలాగ చేస్తే నిమ్మి దగ్గరున్న ధాన్యమంతా నేను నా గూట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను కష్టపడాల్సిన అవసరమే రాదు. తను ఒక ఉపాయం ఆలోచించాడు. రాత్రివేళ రాయితో చేసిన ఒక గదని మెడలో వేసుకున్నాడు. మరియు నిమ్మి యొక్క గూడు దగ్గరికి వెళ్ళాడు. నిమ్మి, బయటకి రా. మీరు ఎవరు? ఇటు చూడు, యముని యొక్క గద. నేను యమదూతను. ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాను. ఆయన ఏం చెప్పారంటే, నీకు ఏవైతే దానిమ్మ గింజలు ఇచ్చారో వాటిని వెనక్కి ఇవ్వు. మంచిది, దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నేను అది దేవుడికి ఇచ్చేస్తాను. నా పిల్లలు ఎలాగో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. తన దగ్గరున్న దానిమ్మ గింజలంతా ఇచ్చేసింది.